పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు అయితే ముమ్మరమైంది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఇప్పుడు జమ్మూ జైల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోందన్నటువంటిది తాజా సమాచారం. వాళ్ళకి లింకులు ఉందన్నటువంటిది అనుమానిస్తోంది. 2023 జనవరిలో రాజౌరిలో దోంగ్రీ గ్రామం మీద ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఇక అట్లా 5 పౌరులు చనిపోతే పలువురు గాయపడ్డారు. ఈ దాడి సమయంలో అక్కడ ఒక ఇంట్లో ఉన్న ఐఈడీని దొండగులు అమర్చారు. ఓ ఇంట్లో మర్నాడు అది పేలి మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీళ్లలో నిస్సార్ మాత్రం లష్కరే హ్యాండ్లర్ అబూ కతాల్ అలియాస్ కతాల్ సంధితో టచ్లో ఉంటూ ఇన్ఫార్మర్గా పనిచేశాడు. పహల్గాం ఉగ్రదాడి మీద విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో పర్యాటకుల్ని, స్థానికుల్ని ప్రశ్నించారు. అక్కడ వాళ్ళు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉగ్రవాదులు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీళ్ళలో చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు నిఘానేళ్లో ఉన్నారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు 2500 మందిని ప్రశ్నించారు. వీళ్ళలో 186 మంది ఇప్పటికే దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు. దాడికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఎన్ఐఏ అత్యాధునిక విధానాలు ఉపయోగించింది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరించింది. దీంతోపాటు దాడి జరిగిన ప్రదేశాన్ని హై రిజల్యూషన్ 3D మోడల్ను కూడా తయారు చేసింది. ఆ ఘటనా స్థలం నుంచి ఇప్పటిదాకా 40 ఖాళీ తోటాలు దొరికినాయి.